జై బోలో పత్రి మహారాజ్ కి, జై బోలో పత్రి మహారాజ్ కి. సో చాలా గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు కొడదాం ఉమ్మడి గుంటూరు జిల్లాకి. వండర్ఫుల్. ఏపీలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో గుంటూరులో నెంబర్ 1. ఏమంటారు, గుంటూరు కారానికి ఎంత ఫేమసో ధ్యానానికి కూడా అంత ఫేమస్. గట్టిగా చెప్పట్లు కొడదాం. ధ్యానం కూడా అంతే ఘాటుగా ఉంది. కారం ఎంత ఘాటో ధ్యానం కూడా అంత ఘాటు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ సో ఇన్స్పైరింగ్. చూసారా అండి ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చారో ఒక్కొక్కళ్ళు అనుభవం వింటుంటే. నిజంగా పత్రి గారి జస్ట్ ధ్యానం చేయండి, శాఖాహార ప్రచారం చేయండి, సేవ చేయండి అనేది ఎంత అద్భుతంగా ఒక మనిషిని ట్రాన్స్ఫార్మ్ చేసింది అనేది మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. తదుపరి వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మన ముందుకి ఖమ్మం నుండి శైలజ గారు, అలానే పెద్దపల్లి నుండి లావణ్య గారు వస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ ఆత్మ ప్రణామాలండి. జై బోలో విశ్వగురు కలియుగాత్రి మైత్రేయ బుద్ధ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి, సుభాష్ పత్రిజీకి, సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పిరమిడ్ శక్తి కి, పిఎంసి ఛానల్ కి, పిఎంసి ఛానల్ కి ప్రతిక్షణం 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 పత్రిజీ శక్తి స్థల్ కి, పత్రిజీ శక్తి స్థల్ కి, పత్రిజీ శక్తి స్థల్ కి. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి, ఎవరున్నారు తెలంగాణ? యాదయ్య. శైలజ గారు ఖమ్మం నుండి, లావణ్య గారు పెద్దపల్లి నుండి. దిలీశ్వర్ రెడ్డి, దిలీశ్వర్ రెడ్డి, దిలీశ్వర్ ఇప్పుడు వచ్చిపోయింది కదా దిలీశ్వరు. రమ్మను. లవణ్య మేడం రండి తొందరగా. ఇంతసేపు ఆ టైం వేస్ట్ చేస్తారు మీరందరూ. దిలీశ్వర్ రెడ్డి గారు రండి. శ్రీకాంత్ ఇంకో కుర్చేయమ్మా వస్తుంది. పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కరీంనగర్లో ఒక జిల్లాగా మారింది. కొత్తగూడెం, పెద్దపల్లి అది పరిసర ప్రాంతాలన్నీ, ధర్మపురి, ధర్మారం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఉధృతంగా అక్కడ ధ్యాన ప్రచారం జరుగుతుంది. ముందు నుంచి కూడా కొత్తగూడెం ఆ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరిగింది. ఈ పెద్దపల్లి జిల్లా అయిన తర్వాత దానికి ఒక కమిటీ వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా జరుగుతుంది. రీసెంట్గానే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం గొప్పగా అక్టోబర్లో శాఖాహార ర్యాలీ చేశారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మెగా శాఖాహార ర్యాలీ చాలా గ్రాండ్గా చేశారు. లావణ్య మేడం ఎక్కడ? మరి దానికి సంబంధించిన సమాచారం దిలీశ్వర్ రెడ్డి గారు ఆ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని ఈ సందర్భంగా జిల్లా గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. వారి గురించి కూడా 2 మాటలు. థ్యాంక్ యూ సార్. నా పేరు దిల్లేశ్వర్ రెడ్డి. నాది ధర్మారం మండల్, పెద్దపల్లి జిల్లా. నేను 2015లో ఇదే కైలాసపురి మహాశక్తి క్షేత్రంలో పత్రి సార్ని కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని చేస్తూ, ధ్యానాన్ని చెప్పుతూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొంది పంచుతూ ఉన్నాను. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే మాది ధర్మారం మండలంలోని రామయ్యపల్లె గ్రామం. ఇదే స్టేజ్ మీద నేను లాస్ట్ ఇయర్ గురువు గారు ఉన్నప్పుడు వారికి నేను ఒక మాట ఇవ్వడం జరిగింది, పిరమిడ్ కడతా అని. అలాగే నా గ్రామంలో పిరమిడ్ కట్టినాను. అది పబ్లిక్ పర్పస్లో ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా కొద్దిగా ఇన్కంప్లీట్ ఉన్నది. దాన్ని అతి త్వరలోనే ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాము. అలాగే నేను పోయినాక ధర్మారం మండల్లో స్కూళ్ళల్లో కూడా
ధ్యానాన్ని చెప్పడం చేస్తున్నాము. నంది మేడారం నేను ఏ స్కూల్లోనైతే 6th to 10th చదువుకున్నానో ఆ స్కూల్లో ధ్యానం చెప్పాలనే ఒక సంకల్పంతో రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం నేను మా స్కూల్లో ధ్యానం చెప్పడం కూడా జరిగింది. ఆ టీచర్స్ కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ చాలా రియాక్ట్ అయినరు. ఇది మీరు మళ్ళీ వచ్చి మళ్ళీ మా క్లాస్ చెప్పాలి సార్, దీన్ని కంటిన్యూ చేస్తామన్నారు. దీనివలన చాలా ఉపయోగం అంటూ చెప్పినాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయినరు. అలాగే మా దగ్గర ఉన్న హై స్కూల్ అన్నిట్లలో కూడా చెప్పాలని నిర్ణయించుకున్నా. అలాగే పెద్దపల్లి జిల్లాలో ఫస్ట్ పిరమిడ్ లావణ్య వేణుగారు కట్టారు. తర్వాత మా గ్రామంలో నందిమేడారం గ్రామంలో బంగారు మాధవ ఆయన ఒక పిరమిడ్ కట్టినాడు. అలాగే ధర్మారం మండల్ హెడ్ క్వార్టర్లో 15x15 గుంత భాస్కర్ అని ఒక వైశ్య సోదరుడు మాకు ఒక మాట చెప్పంగానే తను కూడా కట్టాడు. అది ఇంక ఇనాగ్రేషన్ కాలేదు. ఇంకొకటి ఎలగందుల అశోక్ అనే వ్యక్తి కూడా పిరమిడ్ ఆల్రెడీ స్ట్రక్చర్ వేసినాం, అది ఇంకా స్టార్ట్ అయింది. అతి త్వరలోనే అదిని కూడా కంప్లీట్ చేసుకుంటాం. ధర్మారం మండలంలోనే ఇలా 4 పిరమిడ్లు వచ్చినాయి. అలాగే పిరమిడ్ల నిర్మాణం మండలమే కాకుండా ఆ జిల్లాలో కూడా వివిధ జిల్లాలోని వివిధ గ్రామాలలో అందరికీ పిరమిడ్ స్ట్రక్చర్ గురించి, పిరమిడ్ ఎనర్జీ గురించి, ధ్యానం, శాకాహారం, మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తూ వారందరితోటి చేయిస్తూ అందరినీ ఆత్మజ్ఞానులుగా తయారు చేయించడమే నేను ఆ పనిని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాను. అలాగే పోయిన లాస్ట్ మెగా శాకాహార ర్యాలీ పెద్దపల్లి PSSM వారి ఆధ్వర్యంలో, ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేసినాం. చాలా అద్భుతమైన కార్యక్రమం చేసినాం. దానికి చాలామంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారు, మిగతా మాస్టర్లు కిషన్ రెడ్డి గారు వచ్చారు. చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహించినాం. దానివలన చాలామందికి ఇంతమంది ధ్యానులు, ఇంతమంది శాకాహారులు ఇంతమందిగా చేస్తున్నారా అని ఆశ్చర్యానికి కూడా లోనవుతున్నారు అంతా. అలాగే ఈ ధ్యానాన్ని, ఈ మెడిటేషన్ అందరికీ అందించడమే మా ఇదిగా పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. గట్టిగా చెప్పలు కొడతాను దిలేశ్వర్ రెడ్డి గారికి. ఇంకొక పెద్దపల్లి మాస్టర్, వండర్ఫుల్ మాస్టర్ లావణ్య గారు. పెద్దపల్లి టౌన్లో ఈరోజు ఉధృతంగా ధ్యానం వచ్చిందంటే ఆవిడ యొక్క కృషి, ఆవిడ యొక్క పట్టుదల, ఆవిడకు మరి ఈ మధ్యనే గత 6 నెలల క్రితం అనుకోకుండా వేణు అని వాళ్ళ ఆయన వండర్ఫుల్ మాస్టర్ లాస్ట్ ఇయర్ ధ్యానయాగానికి వచ్చారు. మరి ఆయన భూపాలపల్లి శాకార్యాల్లో కలవడం జరిగింది. ఆ తర్వాత యాక్సిడెంట్లో అనుకోకుండా శరీరాన్ని వదిలిపెట్టడం జరిగింది. మనందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డారు ఆవిడ. మాట చెప్పడం వేరు, ఆ సంఘటనలో గుండెల్లో ఉన్న ఆ దుఃఖాన్ని మొత్తం మింగి ఆ రోజు చక్కగా ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ఏడవద్దని చెప్తూ అందరికీ చాక్లెట్లు వంచి భగవద్గీత పెట్టి ఆ అంతిమయాత్రను అలా ముగించింది ఆవిడ. మరి పత్రిజీ గారు ఏది చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరించింది ఆవిడ. అది లావణ్య మేడం యొక్క గొప్పతనం. గట్టిగా చెప్పలు కొడదాం. ఈ సందర్భంగా ఒక 5 నిమిషాలు ఆవిడని మాట్లాడవలసిందిగా కోరుతున్నా.